ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ గురువారం శుభాకాంక్షలు. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు రాక చాలా విసుగు చెంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఈ గురువు గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు, ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి చిటికలో పరిష్కారం చూపిస్తారండి. ఇలా ఎంతోమందికి గురువుగారు వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని చూపించారండి. మేము గురువుగారిని కాంటాక్ట్ అయినప్పటి నుంచి మాకు మంచి జరిగిందండి. కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. తల్లి, ఈ గురువారం పూర్తయ్యేలోపు నువ్వు ఒక ఊహించని శుభవార్త వింటావు. నేను చెప్పేటటువంటి ఈ శుభవార్తను నువ్వు అందుకో తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు మనకి ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజున మనకి ఎటువంటి శుభవార్త తెలియజేయబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, తల్లి, ఈరోజు గురువారం ఎంతో విశేషమైన రోజు. నీ మనసులో ఏదైతే అనుకుని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త కానీ, లేదా ఏదైనా కానీ, లేదంటే నీ కుటుంబపరంగా కానీ, ఆర్థికంగా కానీ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప శుభవార్త అయితే నీ చెవిన పడుతుంది తల్లి. కూడా నీ పనిలో లాభం కలిగే ఒక మంచి శుభవార్త ఈ రాత్రిలోపు వింటావు. అందుకు నమ్మకంతో నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను తల్లి. నీ మనసులో ఏదైతే అనుకుని ఈ గురువారం రోజు ఈ సందేశం వింటున్నావో దానిని తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది తల్లి. నీకున్నటువంటి ఆశని ఎప్పటికీ కూడా వదులుకోవద్దమ్మా. నిరాశతోటి నీ కోరిక నెరవేరదేమోనని ఎప్పుడూ కూడా నువ్వు మదన పడకూడదు. ఆశతో ఎదురు చూడు, నిరాశ పడవద్దు. ఎప్పుడైతే నిరాశకి గురి చెందుతావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టవలసిన అవసరం లేదు. నిన్ను నువ్వు బాధ పెట్టుకున్న వాడివవుతావు. దేనికైనా సరే కావలసింది నమ్మకం, సహనం, ఓర్పు అని ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా. అవి మనిషికి గొప్ప ఆయుధాలు. మనిషి ఉండాలన్నా, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అన్నా ఇవి ఉంటేనే వారికి ఎప్పటికీ కూడా అసహనం అనేది ఉండదు. మీ కోరిక నెరవేరలేదని కానీ, సమస్య తీరలేదు అని కానీ బాధపడవద్దు. నేను మీ కోరిక నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తాను. కానీ మీరు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా, నాకంటూ కొంత సమయాన్ని ఇవ్వకుండా, వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చలేదు అని నేను అడిగింది ఇవ్వకుండా బాబా ఇలా ఆలస్యం చేస్తున్నారు అని అనుకుంటూ ఎక్కువగా నిరాశ చెందుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే తల్లి, మనిషికి ఆశ అనేది నిండుగా ఉండాలి. నమ్మకం కోల్పోకూడదు. ఎందుకంటే తల్లి, ప్రతిరోజు కూడా ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. కాబట్టి తల్లి, ఈ రోజు ఉన్నటువంటి ఈ కష్టం రేపు నీ వద్ద ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశతోటి ఉండవద్దు. నీలో నువ్వే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు తల్లి. ఈరోజు కాకపోయినా రాబోయే రోజులలోనైనా నా జీవితం మారుతుందేమో, సంతోషంగా ఉంటానేమో అని అనుకోవాలి. కానీ ఎప్పటికీ నా జీవితం ఇంతే, నా జీవితం మారదు, నా జీవితాన్ని మార్చడానికి ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా నిరాశతోటి నీ మనసుని కష్టపెట్టుకోవద్దు తల్లి. నీ మనసుకి బాధ అనేది కలగడం సహజమే తల్లి, నేను ఒప్పుకుంటాను. అందుకు చిన్న ఉదాహరణ చెప్తాను తల్లి. నువ్వు ఏదైనా సరే ఒక మంచి పని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు కదా, అందుకు మీరు కేవలం అనుకుంటేనే సరిపోతుందా తల్లి? ఇప్పుడే జరిగిపోవాలి, దానిని ఇప్పుడే విజయవంతంగా సాగించాలి అని అనుకుంటే సరిపోదు కదా తల్లి.
ఏదైనా సరే మీరు ఒక పని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పనిని ఒక్క రోజులోనే చేయగలరా? లేదు కదా తల్లి. దానికంటూ కొంత సమయం తీసుకుంటారు. అది కూడా మీకు తెలుసు. అందుకు తగినటువంటి ప్రణాళికలు మీరు వేసుకోవాలి. దానికంటూ ఒక ఖచ్చితమైన ఒక రోజుని నిర్ణయించుకోవాలి. ఈ లోపల మీరు ఆ పని పూర్తి చేయలేదు అంటే మీకు ఆ పని ఇచ్చిన యజమాని నుండి కొంచెం ఒత్తిడి కలుగుతుంది. మీరు ఆ యజమాని అడిగితే ఏమని అడుగుతారు? మీరు కాస్త మాకు సమయం ఇవ్వండి అని అడుగుతారు కదా. అలాగే మీరు చెప్పినటువంటి పనిని ఈ బాబా పూర్తి చేయాలి అంటే నాకు కూడా కొంచెం గడువు అవసరం కదా తల్లి. ఎందుకంటే దానికంటూ కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేంత వరకు మీరు ఆగాలి. శ్రద్ధ సబూరితో ఎదురు చూడాలి. అనే మీరు మాత్రం ఈలోపే ఆ పని జరగలేదు అని మీరు ఎంతో అసహనానికి గురవుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు దూషించుకుంటూ ఉంటారు. ఎదుటి వారిని దూషిస్తారు. అలాగే ఆ భగవంతుని కూడా దూషిస్తారు. ఈలోపు మీకు అనిపించిందల్లా చేస్తారు. ఏమాత్రం కూడా నన్ను అర్థం చేసుకోలేరు. అలాగే మీరు కోరినటువంటి కోరిక వలన మీకు రాబోయే లాభ నష్టాలు కూడా నేను చూసుకోవాలి కదా. మీ రాతలో లేని దాన్ని ఇవ్వటానికి ఆ భగవంతుడు కూడా అనుమతించాలి. మీరు అడిగింది ఇవ్వవలసిన సమయంలో మీ బాబా మీకు అన్యాయం చేయడు. నా బిడ్డలు ఏది అడిగినా సరే వారికి అది ఇచ్చే ముందు అన్ని రకాలుగా ఆలోచించి ఇవ్వాలి కదా తల్లి. మీ తల్లిదండ్రులకు కూడా మీకు ఏది మంచి జరుగుతుందో, ఏది ఇస్తే చెడు జరుగుతుందో అని తెలుసుకుని మీకు మంచి జరిగేదే ఇస్తారు కదమ్మా. సర్వం నాపైన మోపిన మీకు ఇంకంత జాగ్రత్త వహించాలి. ఒక్కసారి ఆలోచించండి. వెంటనే నాకు ఇచ్చేయాలి అంటే ఎలా ఇచ్చేస్తాను? అలా కాకుండా మంచి చెడులు ఆలోచించకుండా ఏదైనా ఇచ్చేసే తల్లిదండ్రులు ఉండరు కదా. అన్ని రకాలుగా ఆలోచించి మీకు బంగారు భవిష్యత్తుని ఇచ్చేందుకు వారి జీవితాన్ని కూడా మీకోసం త్యాగం చేస్తారు. మరి వారిలాగానే కదా తల్లి నీ బాబా తండ్రి కూడా. వారిలాగే నేను కూడా ఆలోచించి ఇస్తాను. మీకు ఎంతవరకు లాభమో ఎంతవరకు నష్టమో అని ఆలోచించి మీకు అందిస్తానమ్మా. ఈ లోపల మీరు నిరాశ చెంది మీలో మీరే సతమతమైపోకండి. రోజు ఒకటే ఆలోచన చేయి తల్లి. ఈ క్షణంలోనైనా సరే బాబా నేను అడిగింది తప్పకుండా ఇస్తారు, ఇచ్చే తీరుతారు అనే ఆశను మాత్రం మీరు కోల్పోకండి. మీ ఆశలను నేను నెరవేరుస్తాను అని చెబుతున్నాను కదమ్మా. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధకు గురి చేసే విధంగా ఈ బాబా తండ్రి చేయడు తల్లి. మరి మీరు నాపై అంత నమ్మకాన్ని పెంచుకుని మీరు నాకు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఏ భగవంతుడైనా మిమ్మల్ని ఎలా వదులుకుంటాడు చెప్పండి తల్లి. ఏ భగవంతుడికైనా జాలి కలుగుతుంది. తప్పకుండా మీ కోరిక నేను నెరవేరుస్తానమ్మా. ఎప్పుడూ కూడా విరక్తి చెందవద్దు. అలాగే నా జీవితానికి ఇలా జరుగుతుందేమోనని ముందుగా ఊహించుకోవద్దు. నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఒక్కసారి గమనించు. వారికి కూడా చెప్పుకోలేని సమస్యలు బోలెడన్ని ఉంటాయి. కానీ ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ తృప్తిగా ఉండగలుగుతున్నారు. విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఎప్పుడూ నష్టమే జరుగుతుంది తప్ప లాభమేమీ ఉండదు. కాబట్టి ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కో తల్లి. అలాగే నిన్ను కష్టపెడుతున్న సమస్యని తప్పకుండా నీ నుండి దూరం చేయబోతున్నాను. అది కూడా ఈ శుభ సమయంలో నాకు ఎంతో ఇష్టమైన ఈ గురువారం నాడు. నువ్వు ఏదైతే శుభవార్త కావాలి అని ఆశగా అడుగుతున్నావో ఆ శుభవార్తను ఈరోజు తప్పకుండా ఈ రాత్రిలోపు ఏ నిమిషంలోనైనా సరే నీకు అందిస్తానమ్మా. ఈ సాయి లీలలు ఆకాశం నుండి దిగివచ్చేటటువంటి విధంగా ఎన్నో అద్భుతాలను సృష్టించగలను తల్లి. మనసుతో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి నా రూపం సజీవంగా కనిపిస్తుంది. నా భక్తులను ఎల్లవేళలా రక్షించటమే నా పని. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టను. మీ బాబా మీకోసం ఏమైనా చేయగలడు అని నమ్మితే చాలు. మీ బాబా అద్భుతమైన శక్తి అని నమ్మితే చాలు. ఆయన పైన అపారమైన నమ్మకం ఉంచితే చాలు. సర్వం మీకు అందించటానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటాను. ఇక నుండైనా మీ మనసులో ఉన్న బాధని పక్కన పెట్టి సంతోషంగా ఆనందంగా గడుపుతారు అని మీ నుండి మీ సాయి తండ్రి కోరుకుంటున్నాడమ్మా. ఇంట్లో ఎప్పుడూ కూడా బాధలు ఉన్నాయి అని చెప్పి కృంగిపోతూ ఇంటి పట్టినే ఉండిపోతే నీ మనసు చెడిపోవటమే కాదు, నీ ఆరోగ్యం చెడిపోతుంది. నలుగురిలోనూ కలవటానికి ప్రయత్నించమ్మా. అందరూ అవమానించేవారే ఉంటారా చెప్పు? కొంతమంది నిన్ను అర్థం చేసుకునేవారు కూడా ఉంటారు తల్లి.
నువ్వు అనుకున్న పనులన్నీ కూడా, తలుచుకున్న పనులన్నీ కూడా త్వరగా జరగాలి అంటే గురుస్తోత్ర పారాయణం చేస్తూ ఉండు. వెనువెంటనే నువ్వు అనుకున్నవన్నీ జరిగి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే తల్లి, నీకు వీలు కుదిరినప్పుడు నా ఆలయానికి వచ్చి పసుపు రంగు పువ్వులతో నన్ను పూజించమ్మా. నీ శక్తి మేరకు పసుపు రంగు వస్త్రాలు దానం చేయి తల్లి. నేను ఏది చెప్పినా సరే చెయ్యాలి తప్ప అనవసరంగా ఆడంబరాలకి పోవద్దు. ఎప్పుడూ కూడా మీరు చింతించవద్దమ్మా. కడుపు నిండా తినండి, కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోండి. నేను మీ బాబాని చెబుతున్నాను. ఎంత మాత్రం కూడా భయం వద్దు. అన్నీ చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడూ కూడా నెరవేరుతాయి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా. మీ మనసులో ఏమి కోరిక ఉందో కళ్ళు మూసుకుని కొంత సమయం ప్రార్థించి కళ్ళు తెరువు. అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది తల్లి. ఎవరో నిన్ను ఏదో అన్నారని, లేదంటే ఎవరో మీకంటే మంచి స్థాయికి వెళ్ళారు అని బాధపడవద్దు. నువ్వు ఏడవటానికి పెట్టే సమయం జీవితంలో ఎదగటానికి పెట్టమ్మా. ఒక మంచి స్థాయికి తప్పకుండా చేరుతావు. ఎప్పుడూ కూడా నేను పలుమార్లు చెబుతూ ఉంటాను. ఎంత చెప్పినా సరే నువ్వు మారవా తల్లి? అవతల వారు కష్టపడిన దానిని నువ్వు ఎలా ఉపయోగిస్తావు? నువ్వు శ్రమ చెయ్యి, ఫలితం నీది అవుతుంది. ఇలానే చేస్తే తారుమారవుతుంది. నా బిడ్డలు ఎవరూ కూడా ఇలాంటి పనులు చెయ్యరు. చేస్తే వారు నా బిడ్డలు కాదు. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించలేని అహంకారాన్ని వదులుకో. మాట కలుపుకుంటే శత్రువులే మిత్రులు అవుతారు. పరిశుభ్రత భగవంతుడి భక్తితో సమానము. ఏవేవో ఆలోచించటం కంటే నీ గురించి నువ్వు ఆలోచించమ్మా. నీకు ఉన్న దాంట్లో సంతోషంగా గడపటం నేర్చుకో. నీ కుటుంబ భారాన్ని మొత్తం నేను మోస్తాను. ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి? ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు? నీకు సంబంధించినవి వేరే వాళ్ళు ఉపయోగించుకుని బాగుపడుతున్నారు అనే కదా. ఆ లాభాలు ఎన్నో రోజులు ఉండవు. ముందుగా అన్యాయం గెలిచినట్టు ఉంటుంది. అది తాత్కాలికమే. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. ఇది చిరకాలం ఉంటుంది. ప్రేమ నటిస్తూ నిన్ను దగా చేయబోతున్నారు. గమనించుకో తల్లి. ఆపద నుంచి తప్పించుకుని రక్షించబడతావు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలకి ఈరోజు పరిష్కారం దొరకబోతుందమ్మా. ఇప్పటి నుంచి సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా ఉందమ్మా. ఈ విధంగానే నడుచుకుంటూ నీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకో. మీ ఇంటి ఇబ్బందులు తొలగించుకోవటానికి నువ్వు వేస్తున్న ఒక్కొక్క అడుగు మీ కుటుంబాన్ని కష్టాల నుండి బయటకు తీసుకుని వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా నిన్నే నమ్ముకుని వచ్చిన భార్యను నలుగురిలో చులకన చేయటం మంచిది కాదు. నిన్ను కన్నవారు, నీకు తోడబుట్టిన వారు ఎంతో ముఖ్యం. అలాగని భార్యని చిన్న చూపు చూడవద్దు. వారందరూ కూడా కొంతకాలమే నీతో ప్రయాణం చేస్తారు. నీ భార్య మాత్రం జీవితాంతం నీతోనే, నీకు తోడుగా ఉంటుంది. ప్రయత్నము నీదే, ఫలితము నీదే. అందువల్ల వచ్చిన ఆనందము నీదే, సంపద నీదే. నేను ఇచ్చేది మాత్రం నీ ప్రయత్నానికి శక్తిని మాత్రమే ఇస్తున్నాను. ఎల్లప్పుడూ నేను నీ పక్కనే ఉండి నీ అడుగు జాగ్రత్తగా పడేలా చూడటం నా కర్తవ్యం. కల్మషం లేని నీ మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. కొందరు మేము బాబా భక్తులము అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ సొంత వారికే అండగా ఉండరు. అలాంటి వారు బయట వారికి ఇంకేం సహాయం చేస్తారు? నిజమైన నా భక్తులు ఇలా ఉండరు. నన్ను పూజించినా పూజించకపోయినా అవసరార్థులకి అండగా ఉండి మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటూ ఉంటారు. నా భక్తులంతా కూడా అలాగే ఉంటారు. నీ దగ్గర నాకు ఇవ్వటానికి ఏమీ లేదు అని, ఏ కానుక నాకు ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదూ. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు తల్లి. నేనే నీకు సకలం సమకూరుస్తాను. అప్పుడు నేనే నిన్ను అడుగుతాను తల్లి. ఈరోజు రాత్రిలోపు నువ్వు ఊహించిన శుభవార్త వినబోతున్నావు. తప్పకుండా ఆ శుభవార్తను అందుకోవటానికి సిద్ధంగా ఉండమ్మా.
అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారు కదండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.